హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్లో బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఒక మంచి టిప్ కూడా చెప్తాను, చూడండి. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఆ టిప్ ఏందో తెలుసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయండి. చైన్ కుట్ అనేది నిదానంగా చూపిస్తారు, చూడండి. బిగినర్స్ ఫస్ట్ చైన్ కుట్ అనేది దూరంగా వేసుకోండి. నేను మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను. కొంచెం దూరంగా వేసుకోండి. సూదిని ఎప్పుడైనా సరే నిలబెట్టండి, పడుకోబెట్టద్దు. నిలబెట్టి దాని మీద మగ్గం మీద కానీ స్టాండ్ మీద కానీ మీరు కుట్టే దేని మీదైనా సరే బరువు అనేది దాని మీద వేయమాకండి. జస్ట్ ఊరక టానిచ్చినట్టు ఉంచి ఇట్లా బార్కి చైన్ కుట్టని వేసేయండి. నిదానంగా దూరం కుట్లే వేసుకోండి. ఫస్ట్లో రాదు ఎవరికైనా, ఉండే కొంది ఫాస్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సర్కిల్ చేసేయండి. రౌండ్గా మొత్తాన్ని ఇలా సర్కిల్ చేస్తూ ఉంటే మీ ఎందులోకైనా ఏ కుట్టునైనా సరే మీరు ఇంక ఈజీగా కుట్టగలుగుతారు. ఈ కుట్టు అనేది వస్తే మీకు చైన్ కుట్లో నిదానంగా రౌండ్గా సర్కిల్ కుట్టేసేయండి. మీరు ఎంత కుట్టగలిగితే అంత నిదానంగా సర్కిల్ కుట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ చెప్తానన్నాను కదా, ఈ సర్కిల్ కుట్టుని మార్వాడి కుట్టు అని కూడా అంటారు. ఇది ఎక్కువగా జెంట్స్ వాళ్ళు నేర్పించే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఈ చైన్ కుట్ అనేది ఇట్లా రౌండ్ సర్కిల్లో కుట్టడం బాగా అలవాటు అవుతూ ఉంటే మీకు ఫ్యూచర్లో బాగా వర్క్ అనేది స్పీడ్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. స్టార్టింగ్ కాబట్టి నిదానంగా చైన్ కుట్ అనేది రౌండ్ సర్కిల్ లాగా వేస్తూ ఉండండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.